ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. సహోదరి సహోదరులారా, నిజమైన జ్ఞానము దుష్టత్వము అంతటి నుంచి, అంటే కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి, చెడ్డ బాటల నుంచి, చెడ్డ చర్యల నుంచి, చెడ్డ ప్రేరణల నుంచి కాపాడుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు మనము పరిశీలించినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త చూసుకొనడి. మనుషులు పాపములో నిద్రపోతూ మరణించిన స్థితిలో ఉండగా, విశ్వాసులు తమ ద్వారా దేవుని వెలుగు వారి మీద ప్రకాశించేలా నడుచుకోవాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.